రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 153తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటాం. అంటే ఏం లేదు, సింపుల్ గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది. అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ అతి త్వరలో మనకి రియల్మీ 5 Pro మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది, అలాంగ్ విత్ క్వాడ్ కెమెరా సెటప్. ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? అబోవ్ 17,000 లేదా బిలో 17,000 రూపీస్ అని చెప్పి ఆల్మోస్ట్ 74% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా బిలో 17,000 ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇకపోతే మిగతా రెస్ట్ ఆఫ్ ద 25% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అబోవ్ 17,000 రూపీస్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక నా అభిప్రాయం విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో కనుక AMOLED LED స్క్రీన్ అలాగే 7 సిరీస్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ తీసుకొచ్చారంటే అబోవ్ 17,000 రూపీస్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేదు, నార్మల్ IPS డిస్ప్లే అలాగే ఏ విధమైనటువంటి పాపప్ కెమెరా రాకుండా వీళ్ళు 7 సిరీస్ చిప్ సెట్ ని తీసుకొని వచ్చారు అన్నట్లయితే బిలో 17,000 రూపీస్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ప్రశ్న, HTC అతి త్వరలో మన ముందుకు మరొక సరికొత్త మొబైల్ ఫోన్ ని తీసుకొని రాబోతుంది. తిరిగి పాత స్థానాన్ని HTC ఏదైతే ఉందో చేరుకోగలదా? ఇక్కడ కనబడేటువంటి కార్డ్ ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అని దీనికి సంబంధించిన రిజల్ట్ ని రేపటి టెక్ న్యూస్ లో నేను అనౌన్స్ చేస్తాను. ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో మొన్న రీసెంట్ గా మన ముందుకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి మరొక మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్ వివో S1. ఈ మొబైల్ ఫోన్ అయితే ఫస్ట్ ఈసారి విభిన్నంగా వీళ్ళు ఆఫ్లైన్ లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ రోజు నుంచి అఫీషియల్ గా దీన్ని ఆన్లైన్ లో, అది కూడా పేటిఎం, ఫ్లిప్కార్ట్ అండ్ అట్ ద సేమ్ టైం పేటిఎం మాల్ లో కూడా తీసుకొని రావడం జరిగింది. ఇకపోతే దీంట్లో అంటే ఆల్మోస్ట్ రీసెంట్ గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి వివో Z1 Pro కి దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ ప్రాసెసర్ వచ్చేటప్పటికే హీలియో మీడియాటెక్ P65 ప్రాసెసర్ మన ముందు తీసుకొచ్చారు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికి మనకి 4GB అలాగే 6GB ఆఫ్ ర్యామ్. కాకపోతే అదనంగా మనకి AMOLED LED స్క్రీన్ ని తీసుకొచ్చారు. కాకపోతే ఆ వర్త్ దీంట్లో ఒక 3,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ ని అయితే పెంచేశారు. నన్ను అడిగితే ఇదంతా ప్రైస్ కి తగ్గ వర్త్ఫుల్ ఫోన్ అయితే కాదని నేను అంటాను. ఇకపోతే ఇంట్రడక్షన్ ఆఫర్ కింద ఈ రోజు మీరు HDFC బ్యాంక్ కి సంబంధించినటువంటి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్ ని వాడారు అన్నట్లయితే కనుక మరొక 500 రూపీస్ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. అండ్ వీటితో పాటు జియో తోటి కనుక మీరు కాంబోగా తీసుకున్నారు అన్నట్లయితే అరౌండ్ 10,000 వర్త్ ఆఫ్ డేటా అలాగే టాక్ టైం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారంటే సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఆఫర్స్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి. సాధారణంగా ఇప్పటిదాకా మనం వాడుతున్నటువంటి గూగుల్ జీమెయిల్ కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక మనకి గూగుల్కి సంబంధించినటువంటి ఏదైనా అప్లికేషన్ యాక్సెస్ చేసినప్పుడు మనకి ఐడి పాస్వర్డ్ అనేది కామన్గా అడుగుతూ ఉంటుంది. ఈసారి గూగుల్ సరికొత్త ఫీచర్ని మన ముందు తీసుకొని రానుంది. ఈ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ కోసం మనం తిరిగి పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా మన ఫింగర్ ప్రింట్ యాక్సెస్ని, లేదు అన్నట్లయితే కనుక ఐరిస్ యాక్సెస్ని యాక్సెస్ చేసే విధంగా వీళ్ళ సెక్యూరిటీని మాడిఫై చేయడం అయితే జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఫస్ట్ అయితే దీన్ని గూగుల్కి సంబంధించినటువంటి పిక్సెల్ ఫోన్స్లో, ఆ తర్వాత కంప్లీట్ ఆండ్రాయిడ్ డివైజెస్లో కూడా ఈ అప్డేట్ని గూగుల్ తీసుకొని రానుంది. సో యాజ్ ఆఫ్ నో వీళ్ళకి సంబంధించినటువంటి టీమ్ పిక్సెల్ ఫోన్స్ మీద దీన్ని టెస్ట్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ వచ్చేటువంటి ఆండ్రాయిడ్ క్యూలో ఈ అప్డేట్ని కూడా జత చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇకపైన మనం ఆండ్రాయిడ్ ఫోన్లో కావచ్చు, లేదన్నట్లయితే టీమ్ పిక్సెల్ ఫోన్స్లో కావచ్చు, జీమెయిల్ ఐడి లాగిన్ చేసిన తర్వాత జస్ట్ మీ ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదా ఐరిస్ స్కానర్ సహాయంతో మీరు మీ అకౌంట్ని లాగిన్ అవ్వగలరు అనమాట. ఇకపోతే ఈ సెక్యూరిటీ ఫీచర్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ ఈ మంత్ లోనే మన ముందుకి రియల్మీ 5 మొబైల్ ఫోన్ అయితే తీసుకురాబోతుంది, విచ్ కమ్స్ విత్ ఎ క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్. ఇకపోతే ఈ రోజు అఫీషియల్ గా దీనికి సంబంధించినటువంటి Greekbench స్కోర్స్ ఏవైతే ఉన్నాయో మనకు అఫీషియల్ గా లీక్ అవడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక దీని మోడల్ పేరు వచ్చేటప్పటికే RMX 1911 గా తీసుకొని రావడం జరిగింది. ఇక దీంట్లో వచ్చేటప్పటికే మనకి ప్రాసెసర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 665 ప్రాసెసర్ తో విచ్ కమ్స్ విత్ 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 6GB ఆఫ్ ర్యామ్, ఇట్లా 2 ర్యామ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మనకు దొరకనుంది. అలాగే దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ తోనే రానుంది. ఇక సింగిల్ స్కోర్ లో చూసారంటే, అంటే సింగిల్ కోర్ లోకి సంబంధించినటువంటి స్కోర్ మీరు చూసారంటే 1525 స్కోర్ చేయగలిగితే, ఇది మల్టీ కోర్ లో వచ్చేటప్పటికే 5498 గా స్కోర్ మన ముందుకు రావడం జరిగింది. ఇకపోతే యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికే మనకి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తోనే అవుట్ ఆఫ్ ద బాక్స్ రాబోతుంది. అంటే రియల్మీకి సంబంధించినటువంటి ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో అయితే రావట్లేదు. ఇక రియల్మీ నుంచే మరొక న్యూస్ కూడా మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. రియల్మీ ఈ మంత్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా వీళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ని మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని రియల్మీ X Pro వర్షన్ తో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మీరేమనుకుంటున్నారు ఈ రియల్మీ 5 అలాగే రియల్మీ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి HTC సంస్థ దగ్గర నుంచి అండి. HTC చాలా కాలం తర్వాత మన ముందుకి మరొక సరికొత్త మొబైల్ ఫోన్, అది కూడా మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రానుంది. సాధారణంగా HTC అంటే కేవలం మనకి ఎక్స్పెన్సివ్ అలాగే ప్రీమియం ఫోన్స్ మాత్రమే తయారు చేస్తుంటుంది ఈ కంపెనీ.
చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ 2 years తర్వాత మళ్ళీ వీళ్ళు తిరిగి మన ముందుకు ఒక సరికొత్త బడ్జెట్ మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రానున్నారు. సో ఇక దీని పేరు మీరు చూసారన్నట్టయితే HTC Wildfire Xగా మనకు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మరొక విశేషం ఏంటంటే రేర్ వచ్చేటప్పటికే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా మనకి వాటర్ డ్యూటాప్ నాచ్ రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీళ్ళు MediaTek Helio P22 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇది కొంచెం మనకి డిసప్పాయింట్మెంట్ అనిపించవచ్చు. ఇకపోతే ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 3GB అలాగే 4GB, అలాగే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 16GB అలాగే 32GB రెండు వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రానున్నారు. ఇక మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 256GB దాకా మనం మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.22 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేని మన ముందు తీసుకొని రానున్నారు. రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ట్రై కెమెరా లెన్స్ సెటప్, ఇందులో 12 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ప్రైమరీ, అలాగే సెకండరీ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, అలాగే మనకి డెప్త్ సెన్సింగ్ కోసం 5 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఏకంగా ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 3300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో రానుంది. ఇకపోతే దీంట్లో ఏ విధమైనటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లేదు అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా మనకి 10 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జరే దొరుకుతుందంట. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో బేస్ వేరియంట్ అంటే 3GB 32GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 9999 రూపీస్గా, అలాగే దీంట్లో నెక్స్ట్ వేరియంట్ అంటే 4GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని మన ముందుకి వీళ్ళు 12,999 అంటే 13,000 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వీళ్ళు వచ్చేటప్పటికే కేవలం సింగిల్ కలర్, అది కూడా షెపర్డ్ బ్లూ కలర్లో మాత్రమే తీసుకొని రానున్నారు. ఇది వచ్చేటప్పటికే ఫ్లిప్కార్ట్ ద్వారా రేపు ఆగస్ట్ 22న ఫస్ట్ సేల్ అయితే మనకు తీసుకొని రానున్నారు. ఇకపోతే మీరేమనుకుంటున్నారు, ఈ ప్రోడక్ట్ ఈ ప్రైస్కి వర్తా కాదా అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి. OnePlus సంస్థ నుంచి ఈ సెప్టెంబర్ 26న ఆఫీషియల్గా మనకి దీనికి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ అయితే రాబోతున్నాయి. గత 2-3 రోజుల నుంచి మన దీని న్యూస్ అయితే రెగ్యులర్గా వింటున్నాం. ఇకపోతే ఈ రోజు ఆఫీషియల్గా కంపెనీ అయితే కన్ఫర్మ్ చేసింది దీనికి సంబంధించినటువంటి లోగో అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి పేరు గురించి. ఇకపోతే దీని లోగో వచ్చేటప్పటికే మనకి యాజ్ యూజువల్ ఇప్పుడు మీరు స్క్రీన్ చూసినట్లుగా OnePlus అండ్ దాని పక్కన మనకి టీవీ అని చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పేరు కూడా OnePlus టీవీ కింద రానుంది. ఇకపోతే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికే మనకి 43 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకొని 75 ఇంచెస్ దాకా స్మార్ట్ టీవీస్ని అయితే తీసుకున్నారు. కానీ మన ఇండియాలో మాత్రం కేవలం 43 to 55 మాక్సిమం ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే US అలాగే చైనా, యూరోప్ కంట్రీస్లో మాత్రం మనకి 65 and 75 ఇంచెస్ని కూడా తీసుకొచ్చేటువంటి ఆలోచనలో మనకి OnePlus కంపెనీ అయితే రాబోతుంది. ఇకపోతే దీంట్లో మాక్సిమం స్క్రీన్ సైజ్ అంటే 55 ఇంచెస్ ఉన్నటువంటి స్మార్ట్ టీవీ ఏదైతుందో సుమారుగా 55,000 రూపీస్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా తెలుస్తుంది. ఇకపోతే 43 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతుందో అప్రాక్సిమేట్లీ 40,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో మనకు లాంచ్ అయిపోతున్నారంట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే ప్రైస్ అయితే నాకు లిటిల్ బిట్ మోర్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇక మీరేమనుకుంటున్నారు అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి Xiaomi సంస్థ దగ్గర నుంచి అండి. Xiaomi మన ఇండియాలో Redmi K20 Pro లాంచ్ చేసిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇకపోతే అఫీషియల్గా వీళ్ళు యూరోప్లో కూడా ఈ ఫోన్స్ని లాంచ్ చేయనున్నారు. కాకపోతే K20 Pro కాదు, అక్కడ MI9 అలాగే MI90 Pro అని చెప్పి తీసుకొని రానున్నారు. సో దీంట్లో MI90 ఏదైతే ఉందో మనకి ఇక్కడ Redmi K20 లాగా, అలాగే MI90 Pro ఏదైతే ఉందో ఇక్కడ మనకి Redmi K20 Pro కింద తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో గ్లోబల్లీ వీళ్ళు ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఆగస్ట్ 20th నాడు వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందంటే ఈ ఆగస్ట్ 20th నాడు అక్కడ అఫీషియల్గా ఈ ఫోన్ అయితే లాంచ్ అన్నారు. యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ని అయితే లీక్ చేయలేదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు చైనీస్కి సంబంధించినటువంటి ప్రైస్ ట్యాగ్లోనే అక్కడ కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా తెలియడం అయితే జరుగుతుంది. ఇకపోతే అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి మరొక లైట్ వర్షన్ ఫోన్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం తెలుస్తుంది జరుగుతుంది. ఎస్పెషల్లీ దీన్ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆశించినటువంటి విధంగా దీనికి సంబంధించినటువంటి సేల్స్ అయితే మన ఇండియాలో లేదు, డ్యూ టు కాజ్ ఆఫ్ ద హెవీ ప్రైస్ ట్యాగ్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే మనకి మోస్ట్లీ 710కి సంబంధించినటువంటి SoC చిప్సెట్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మీరేమనుకుంటున్నారు ఈ ప్రొడక్ట్స్ గురించి అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి స్నాప్చాట్ కంపెనీ దగ్గర నుంచి అండి. స్నాప్చాట్ ఈ కంపెనీ మనందరికీ తెలిసిందే, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక యాప్. ఈ కంపెనీ కూడా మనకి ఒక న్యూ స్పెక్టికల్స్ 3ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాయి. కమ్స్ విత్ డ్యూయల్ HD కెమెరాస్. ఇవి వచ్చేటప్పటికి 3D ఫొటోస్ అలాగే 3D వీడియోస్ని కూడా రికార్డ్ చేయగలదంట. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే ఆన్ బోర్డ్కి సంబంధించినటువంటి స్టోరేజ్ మెమరీ 4GB ఉండడం జరుగుతుంది. వేర్ అట్ ఏ టైం వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 100
ఫొటోస్ 100 వీడియోస్ లేదు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ 1200 ఫొటోస్ని ఇది స్టోర్ చేసుకోగలదంట. అలాగే షార్ట్ వీడియోస్ అయితే ఒక 70 వీడియోస్ లేదు అన్నట్లయితే కనుక 200 ఫొటోస్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్గా సింగిల్ ఛార్జ్లో మనం క్యాప్చర్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఈ స్పెక్టికల్స్కి ఉండడం జరిగింది. ఇవి వచ్చేటప్పటికే మనకి డైరెక్ట్గా అంటే దీనికి సంబంధించినటువంటి 3 డైమెన్షనల్ ఫొటోస్ అండ్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్క్లూజివ్ స్నాప్చాట్ యాప్లోనే విజిబుల్ అయ్యే విధంగా, అలాగే స్నాప్చాట్లోనే దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఫుల్ ప్లెజ్డ్గా వర్క్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే దీంట్లో మనకు ఒక టైప్ సి యూఎస్బీ కనెక్ట్ ఉంటుందంట. ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 75 మినిట్స్ టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఈ స్పెక్స్కి 2 పక్కల కూడా మనకి ఫుల్ హెచ్డీకి సంబంధించినటువంటి 2 కెమెరా సెన్సార్స్ని కూడా మనకు అమర్చడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్టయితే ఇక్కడ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి. $380 అంటే అప్రాక్సిమేట్లీ దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే కనుక అరౌండ్ 24,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం, అంటే ఈ స్పెక్టికల్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే రేపు రాను ఫేస్బుక్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి స్పెక్టికల్స్ లేదా దానికి సంబంధించినటువంటి డెడికేటెడ్ ఏమన్నా షూస్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదేమో. ఇక ఈ విషయం పైన మీ స్పందన ఏంటి అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ ఇప్పుడు మనకి సామ్సంగ్ సంస్థ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ నుంచి అతి త్వరలో ఎస్ సిరీస్లో మనకు సరికొత్త ఫోన్స్ని అయితే చూడబోతున్నాం. సామ్సంగ్ M10s అలాగే సామ్సంగ్కి సంబంధించినటువంటి A50s ఇట్లా 2 ఎస్ సిరీస్లో మరొక నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ని అతి త్వరలో మన ముందుకు తీసుకున్నారు. ఈ రోజు అఫీషియల్గా వైఫై అలయన్స్కి సంబంధించినటువంటి వైఫై సర్టిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు దీనికి సంబంధించినటువంటి రెండర్ లీక్స్ అయితే మనకు రావడం జరిగింది. సో దీంట్లో మొదటిగా సామ్సంగ్ M10s వచ్చేటప్పటికే ఇది మోడల్ నెంబర్ వచ్చేటప్పటికే సామ్సంగ్కి సంబంధించినటువంటి M107Fగా మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లోనే మనకి A50sకి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ మీరు చూసారన్నట్లయితే A57FN లేదా DN పేరుతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే A10s వచ్చేటప్పటికి సింగిల్ బ్యాండ్ కింద A50s వచ్చేటప్పటికే మనకి డ్యూయల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ తోటి వర్క్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక AnTuTu స్కోర్స్ ప్రకారంగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో అంటే A50sలో వచ్చేటప్పటికే సామ్సంగ్ ఎగ్జినోస్కి సంబంధించినటువంటి 9610 ప్రాసెసర్, అలాగే సామ్సంగ్ M10s విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో వచ్చేటప్పటికే సామ్సంగ్ ఎగ్జినోస్కి సంబంధించినటువంటి 7885 SoC చిప్సెట్తో ఈ 2 మొబైల్ ఫోన్స్ అతి త్వరలో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మీరు చూసారన్నట్లయితే M10s ఏదైతే ఉందో ఇది బేస్ వేరియంట్ కింద, అలాగే మనకి A50s ఏదైతే ఉందో ఇది మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్ ఫోన్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఎస్ సిరీస్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.